అంటే నేను ప్రచారకగా 90లో నేను నాగ్పూర్లో తృతీయ వర్ష ట్రైనింగ్కి వెళ్ళాను. అయిన తర్వాత నేను ముందే డిసైడ్ అయింది ప్రచారకగా వెళ్ళిపోవాలని. అయిన తర్వాత నేను ఇంట్లో చెప్పలేదు. అక్కంచి లెటర్ రాశాను ఇక నేను ప్రచారకగా వెళ్తాను. ఓకే. ఎందుకంటే చెప్పే ధైర్యం కొద్దిగా తక్కువే ఉంటుంది ఎవరికైనా, పరిస్థితి తెలుసు. కానీ ఇంట్లో ఒక పాజిటివ్నెస్ ఉండేది ఇంట్లో. ఎందుకంటే నేను సంఘంలో ఉన్న రోజులు సంఘం నేర్పిన దాన్ని ఇంట్లో బాగా ఇంప్లిమెంట్ చేసామేమో అనుకుంటున్నాను నేను. శాఖకి నేను పోయి ఉండొచ్చు, నాన్నగారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయారు, ఆగిపోయారు. బట్ ఇంట్లో ఏ కార్యక్రమం, సంఘ యొక్క క్యాంపు లాస్ట్ పెద్ద సెరమనీ సార్వజనిక ఉత్సవం జరుగుతోంది, ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాను. నాన్నగారికి మళ్ళీ నెక్కర్ వేసుకునేవారు, అన్నయ్య వేసుకునేవాడు, తమ్ముడు వేసుకునేవాడు, ఇంటిల్లిపాది వచ్చేసేవాళ్ళు. ఓకే. రెండవది సమితి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మగవాళ్ళకి ఎట్లా ఉందో అట్లా మహిళలకు కూడా రాష్ట్రీయ సైవిక సమితి ఉంది. అమ్మ ఆ కార్యక్రమాలకి అమ్మను పంపించేవాళ్ళం. సో ఇంట్లో ఉన్న 5గురం కూడా సంఘ కార్యక్రమాలకు వెళ్ళటం, నెక్కర్ వేసుకోవటం, అమ్మ గణవేష్ వేసుకొని సమితి కార్యక్రమాలకు వెళ్ళటం ఇది అలవాటు అయిపోయింది.